హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు పుదీనా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఒక ప్యాన్ తీసుకుని దాన్ని వేడి చేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కింది అన్నాక కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు ఇలా పోపులో వేసుకుని వాటిని ఎర్రగా వేయించుకోవాలి. ఈ లోపల మనం కొద్దిగా కరివేపాకుని కడిగి పెట్టుకోవాలి. ఆవాలు చిటుపట్లాడుతున్నాయి అనేటప్పుడు ఈ కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కొంచెం అవి కూడా చిట్పట్లాడుతున్నాయి అన్నప్పుడు ఒక ఉల్లిపాయను తరుక్కుని పెట్టుకుని ఆ ఉల్లిపాయను కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. ఉల్లిపాయకి సరిపడా ఉప్పు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వీటిని కొంచెం కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయింది అని ఇన్షూర్ చేసుకునే వరకు ఉల్లిపాయను ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పుదీనా ఒక కట్ట, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, వీటిని తీసుకుని గ్రైండర్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఆలుని ఇదివరకే ఉడకపెట్టుకున్నాను, ఒక 2 కూతలు వచ్చేవరకు కుక్కర్లో. ఆ ఉడకపెట్టుకున్నటువంటి ఆలుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఈ కొద్దిగా పచ్చివాసన పోయినటువంటి ఉల్లిపాయలో నేను కలిపేశాను. దీన్ని కొంచెం వేయించాలి, బాగా కలుపుకోవాలి. సగం ఉడికిన ఆలు కాబట్టి మన కూర తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇదివరకే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, పుదీనా మిక్స్చర్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటుంది కూర కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనం ఇదివరకే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని ఉన్నాం కాబట్టి మనము ఇప్పుడు దీనికి సరిపడా ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఒక 5 minutesలో మన కూర రెడీ అయిపోతుంది. ఇది మనకి పూరీలో చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please don't forget to share, subscribe and like.